హమాస్ అగ్రనాయకత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు ఆ సంస్థను మరింత దెబ్బ కొట్టేందుకు ప్లాన్ చేసింది. ఇజ్రాయెల్ నుంచి గాజాకు చేరుకున్న కరెన్సీ నోట్స్ ని రద్దు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం గాజా నగరం పూర్తిగా నగదుపైనే ఆధారపడి ఉంది. అక్కడి ప్రజలు ఇజ్రాయెల్ కరెన్సీ షెకెల్స్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. హమాస్ సైతం వీటినే ఉపయోగించి జీతాలు ఇవ్వటంతో పాటు కొత్త నియామకాలు చేపట్టింది. దీంతో ఇప్పుడు ఈ నగదును రద్దు చేస్తే హమాస్ ను భారీగా దెబ్బతీయొచ్చని భావిస్తోంది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు దాడి చేసి 1200 మందిని పైగా చంపేశారు. మరో 250 మందిని బందీలుగా తీసుకెళ్లారు. దీంతో హమాస్పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టింది. హమాస్ను పూర్తిగా అంతం చేసే వరకు యుద్ధాన్ని ఆపేది లేదని ఇప్పటికే ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. దీంతో దాదాపు 18 నెలలుగా ఈ యుద్ధం కొనసాగుతోంది. హమాస్ ఉగ్రవాదులను ఖతం చేసేందుకు గాజా పట్టణంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల్లో 51,000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. గాజా పట్టణంపై వైమానిక దాడులు చేయడంతో భవనాలన్నీ దెబ్బతిన్నాయి. దీంతో అక్కడి ప్రజలు ఉండేందుకు నిలువ నీడ కూడా లేదు. దీంతో వారంతా శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. అయితే ఉగ్రవాదులు శరణార్థి శిబిరాల్లో ఉన్నారనే అనుమానంతో ఇజ్రాయెల్ సేనలు దాడులు చేస్తుండటంతో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే గాజాలోని మౌలిక వస్తువులను దెబ్బతీసిన ఇజ్రాయెల్ ఇప్పుడు అక్కడి ప్రజలకు మానవతా సాయం అందకుండా అడ్డుకుంటోంది. ఇటీవల జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం సమయంలో హమాస్ కొంతమంది బందీలను విడుదల చేసింది. దాదాపు 42 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింది. అయితే రెండో దశ చర్చలకు హమాస్ అంగీకారం తెలపకపోవడంతో ఇజ్రాయెల్ తిరిగి యుద్ధం ప్రారంభించింది. అయితే ఈసారి హమాస్ను పూర్తిగా అంతం చేసే వరకు యుద్ధాన్ని విరమించేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇప్పటికే హమాస్ అగ్రనాయకత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టిన ఇజ్రాయెల్ ఆ సంస్థను రూపుమాపాలని నిర్ణయించింది. హమాస్ చీఫ్తో ఆ సంస్థ నాయకులను ఐడిఎఫ్ హతమార్చింది. ఇప్పుడు ఆ సంస్థ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు ప్లాన్ చేసింది. ఇజ్రాయెల్ నుంచి గాజాకు వెళ్లిన కరెన్సీ నోట్లను రద్దు చేయాలని ఆర్థిక నిపుణుడు ఇయల్ ఓఫర్ ప్రభుత్వానికి సూచించాడు. ఇప్పటికే ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ కూడా షెకెల్ రద్దు చేయాలని గత వారం కోరారు. కానీ దీనికి ఇజ్రాయెల్ రిజర్వ్ బ్యాంక్ అంగీకరించలేదు. గాజా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నగదుపైనే ఆధారపడి ఉంది. అక్కడ వందల దుకాణాలు నగదులోనే ట్రేడింగ్ నిర్వహిస్తాయి. వీరు అత్యధికంగా 20-50 షెకెల్స్ నోట్లనే వినియోగిస్తారు. కాకపోతే గాజా వ్యాపారులు ఇప్పుడు నీటిని పెద్దగా ఆమోదించడం లేదు. వీటిని గత కొన్నేళ్లుగా బ్యాంక్ ఆఫ్ ఇజ్రాయెల్ ముద్రించి గాజాలోని బ్యాంక్ బ్రాంచ్లకు పంపింది. వీటిని ఏటీఎం యంత్రాల్లో లోడ్ చేశారు. ఇక హమాస్ పోలీసులు చాలా మంది వ్యాపారులకు రక్షణ నిమిత్తం ఐరాస ఏజెన్సీలు సాయం తరలించే ట్రక్కుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేసేవారు. దీంతో ఈజిప్ట్ నుంచి గాజాలోకి వచ్చే చమురుపై కూడా హమాస్కు ఆదాయం ఉంది. ఈ రకంగా హమాస్ దగ్గర యుద్ధ సమయంలో దాదాపు 4 నుంచి 5 బిలియన్ షెకెల్స్ నిధులు ఉండేవి. దీనిలో బిలియన్ షెకెల్స్ను జీతాలు, కొత్త నియామకాలకు వెచ్చించింది. ఇక పాలస్తీనా అథారిటీ ఇతర సంస్థల నుంచి పాలస్తీనాకు ప్రతి నెల దాదాపు 200 మిలియన్ షెకెల్స్ ఆన్లైన్లో వస్తున్నాయి. దీనికి వారు నగదుగా మార్చుకోవాలంటే హమాస్ నియంత్రణలోని వారికే కమిషన్లు చెల్లించాల్సి వస్తోంది. ప్రస్తుతం హమాస్ వద్దే అత్యధికంగా షెకెల్స్ నోట్లు ఉన్నాయని ఇయల్ ఓఫర్ వెల్లడించారు. ఆయన గాజా ఆర్థిక పరిస్థితిపై కొన్నేళ్లుగా పరిశోధన చేస్తున్నారు. ఏ సిరీస్ నోట్లు గాజాకు చేరుతున్నాయో ఇజ్రాయెల్ సెంట్రల్ బ్యాంకు అవగాహన ఉంటుందని ఓఫర్ పేర్కొన్నారు. గాజా ఆర్థిక వ్యవస్థ మోసుకుపోయి ఉండడంతో ఆ నోట్లు అక్కడే ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. వాటిల్లో ఎక్కువగా హమాస్ ఆధీనంలో ఉండొచ్చని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ కొన్ని సిరీస్ల నోట్లను రద్దు చేయాలని సూచించారు. దీంతో హమాస్ను ఆర్థికంగా మరింత దెబ్బతీయొచ్చని సూచించారు. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియన్ సార్ కూడా ఇలాంటి ప్రతిపాదన చేయగా సెంట్రల్ బ్యాంక్ నిరాకరించింది. దీనిపై గిడియాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకవేళ ఇజ్రాయెల్ సెంట్రల్ బ్యాంక్ నోట్లు రద్దు చేస్తే హమాస్ను కోలుకోలేని దెబ్బ కొట్టినట్టు అవుతుంది.